ఓం నమో భగవతే రుద్రాయ. మనం చేసేటటువంటి పనులలో విజయం పొందాలి, ఎక్కడా వైఫల్యం లేకుండా ఉండాలి అంటే మనం ఆంజనేయ స్వామిని బాగా ఆరాధించాలి. అయితే ఆంజనేయ స్వామి యొక్క ఒక మంత్ర పరిహారంతో మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతాం. ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క మంత్రం ఏమిటి అంటే జై వీర్ హనుమాన్. ఈ మంత్రాన్ని మీరు ఒక రావి ఆకు మీద రచించాలి. మీరు ఈ యొక్క మంత్రాన్ని ఈ రావి ఆకు మీద ఏ విధంగానైనా రాయవచ్చు. దానిమ్మ పుల్ల తీసుకుని సింధూరంతోనైనా లిఖించవచ్చు, లేదా ఏదైనా పుల్ల సహాయంతో కుంకుమతో గాని సింధూరంతో గాని ఏదైనా పదార్థంతో ఆ యొక్క రావి ఆకు మీద జై వీర్ హనుమాన్ అనేటటువంటి మంత్రాన్ని లిఖించాలి. ఇలా మీరు శనివారం నాడు ఈ పరిహారం ప్రారంభించాలి. అలా మీరు 7 శనివారాల పాటు చేయాలి. ఇలా మీరు 7 శనివారాల పాటు చేసినట్లయితే ఇప్పుడు మీ వద్ద 7 రావి ఆకులు జై వీర్ హనుమాన్ అనేటటువంటి మంత్రంతో మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క రావి ఆకును 7 శనివారాలు ముగించిన తరువాత మీరు ఆదివారం మరుసటి అంటే 7 శనివారాలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు 7వ శనివారం అయిన తర్వాత ఆదివారం ఆ రోజునాడు పారేటటువంటి నీరు వద్దకు వెళ్ళి ఈ 7 ఆకులను కూడా ఆ నీటిలో వేయడం ద్వారా మీకున్నటువంటి వైఫల్యాలన్నీ కూడా తొలగిపోయి విజయాలు పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని మనకి తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఎవరైతే తమ యొక్క వైఫల్యాల నుండి విజయం పొందుదాము అని అనుకుంటారో వారు ఈ తాంత్రిక పరిహారాన్ని ఆచరించి చక్కగా వారంతా కూడా విజయం పొందవచ్చు. ఇలా మీరు 7 శనివారాలు తప్పకుండా పూర్తి చేయాలి. ఆ మంత్రం ఏమిటి అంటే జై వీర్ హనుమాన్. మీరు రాయటానికి ఏ పుల్లనైనా కూడా ఉపయోగించవచ్చును. ఈ పరిహారాన్ని ఆచరించి మీరు మంచి ఫలితాలను పొందండి. శుభం.